హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనం ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్గా ఏఎల్పి గురించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి, శాలరీ ఎంత వస్తుంది, అసలు ఐసైట్ ఎంత ఉండాలి, ఇలా చెప్పి ఏఎల్పికి సంబంధించి అఫీషియల్గా మనకు రైల్వే వచ్చిన నోటిఫికేషన్ ప్రీవియస్ తీసుకొని మీకు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై కావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఒకవేళ మీరు ఏఎల్పి జాబ్ కనుక వచ్చినట్లయితే మీకు కంప్లీట్గా మీకు ఫస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలతో పాటుగా శాలరీ కూడా అండి చాలామంది అడుగుతున్నారు కదా. సో పే స్కేల్ వచ్చేసి మీకు లెవెల్ 2 ఉంటుందండి, అది 19,900 ఉంటుంది అనమాట. సో ఓకేనా, స్టార్టింగ్ శాలరీ ఎంత అండి, జస్ట్ ఇది 7th CPC పే మ్యాట్రిక్స్ మాత్రమేనండి. సో పోయిన దాని నుంచి ఇది లెవెల్ 2 పోస్ట్ అనమాట. ఓకేనా, సో 19,900 వస్తాయి ప్లస్ అలవెన్సెస్ ఆల్మోస్ట్ చాలా అయితే, అంటే మీకు అలవెన్సెస్ ఇవన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ 35 to 40 దాకా వస్తాయండి. సో బేస్డ్ ఆన్ డిస్టెన్స్ ప్రకారం అవన్నీ కూడా తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా, మినిమం అయితే ఇది శాలరీ. మరి దీనికి ఏజ్ ఎంత ఉండాలి సార్ అని అంటే, ఓపెన్ వాళ్ళకి 18 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అండి. సో మరి కేటగిరీ వైజ్గా మిగతా వాళ్ళకి ఏజ్ ఎంత ఉండాలని కూడా నేను చెప్తాను. మరి ఇప్పుడు కరోనా ఉంది కదా సార్, మాకు ఏజ్ రిలాక్సేషన్ కావాలని కూడా చాలామంది అడుగుతారు. సో దాని గురించి కూడా ట్విట్టర్ క్యాంపెయిన్ చేద్దాం అఫీషియల్గా మనకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత. ఓకేనా, రైట్, చూద్దాం. నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ అసలు ఏమేమి ఉంటాయి సార్ దీనికంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇక్కడ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి 2 స్టేజెస్ ఉంటాయి నాన్న. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT ఉంటుంది, సెకండ్ స్టేజ్ ఆఫ్ CBT ఉంటుంది. ఓకేనా, సో కామన్ ఫర్ ఏఎల్పి అండ్ టెక్నీషియన్, ఎవరైతే టెక్నీషియన్స్ ఉంటారో వాళ్ళకు కూడా కామన్ అనమాట. ఓకేనా, రైట్, 2 స్టేజెస్ ఉంటాయి, CBT 1 ఉంటుంది, CBT 2 ఉంటుంది. సో దాంట్లో మీకు మినిమం క్వాలిఫై అయ్యే నేచర్ కూడా ఒక పేపర్ ఉంటుంది, దాని గురించి కూడా నేను చెప్తాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసరికల్లా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందమ్మా. 1/3 వచ్చేసి మీరు ఎగ్జామ్ రాస్తుంటే 1/3 నెగిటివ్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, రైట్, ఇది మనకు అఫీషియల్గా వచ్చింది అమ్మ నోటిఫికేషన్ అంతా కూడా. రైట్, మెడికల్ స్టాండర్డ్స్ అసలు ఎంత ఉండాలి సార్ ఏందని కూడా చాలామంది అడుగుతారమ్మా. చాలా జాగ్రత్తగా మీరు రాసుకోండి, లేకపోతే ఎక్కడైనా సరే A1 మెడికల్ అయితే ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అనమాట. సో డిస్టెన్స్ విజన్ 6/6 ఉండాలన్న. ఓకేనా, సో 6/6 ఉంటే మాత్రం వాళ్ళకి A1 మెడికల్ ఇస్తారు. B1 వచ్చేసరికి 6/9 కానీ 6/12 కానీ. సో 6/9 6/12 పవర్ లెన్స్ అనమాట, నాట్ ఎక్సీడెడ్ 4D అనమాట. వాళ్ళకి మీకు గ్లాసెస్ పెడితే దాని ప్రకారం ఉంటుంది. నెక్స్ట్ B2 మెడికల్ ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. ఓకేనా, సో ఆల్ రెస్పెక్ట్స్, డిస్టెన్స్ విజన్ 6/9 6/12, పవర్ ఆఫ్ లెన్స్ నాట్ టు బి ఎక్సీడెడ్ 4D అనమాట. C1 మెడికల్ వచ్చిన ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్, డిస్టెన్స్ విజన్ 6/12 6/18 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. ఓకేనా, చూడండి అన్న, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మెడికల్ స్టాండర్డ్స్. మీరు రైల్వేలో ఏ ఎగ్జామ్ చేయాలా, ఏ ఎగ్జామ్ రాసినా సరే ఈ మెడికల్స్ అన్నీ కూడా వాళ్ళు చేస్తారు. ఆ మెడికల్కి మీకు వచ్చిన స్టాండర్డ్స్ ప్రకారం మీకు జాబ్ ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇది మనకి మాన్యువల్ ఉంటుంది అనమాట. సో క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు రీడ్ చాప్టర్ 5 ఆఫ్ ఇండియన్ రైల్వే మెడికల్ మాన్యువల్ 1 విచ్ కెన్ బి యాక్సెస్డ్ indianrailway.gov.in కూడా ఉంటుంది. మీకు ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే ఈ సైట్కి వెళ్తే ఉంటుంది. ఓకేనా, సో క్యాండిడేట్స్ హూ ఆర్ అండర్గాన్ లాసిక్ సర్జరీ, సో లేజర్ సర్జరీ చేసుకున్నారు, ఎనీ అదర్ సర్జికల్ ప్రొసీజర్ టు కరెక్ట్ రిఫ్రాక్టరీ ఎర్రర్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ హ్యావింగ్ మెడికల్ స్టాండర్డ్ A1 B1 B2. ఓకేనా, సో A1 B1 B2 తోటి ఉన్న వాటి మీకు లేజర్ ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే మాత్రం వాళ్ళు ఎక్కడ కూడా తీసుకోరని చెప్పేసి క్లియర్గా వాళ్ళు అక్కడ మెన్షన్ చేయడం జరిగిందని ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని చాలామంది అడుగుతున్నారు. ఓకేనా, మేజర్గా అయితే ALPకి అయితే ఉండడం జరుగుతుంది అనమాట, మెడికల్ స్టాండర్డ్ కరెక్ట్గా ఉండాలని చెప్పి. రైట్, ఇప్పుడు ఏజ్ గురించి మాట్లాడుకుందానా. సో ఏజ్ వచ్చేసరికల్లా ఎంత అన్నారు వాళ్ళు, 18 to 28 ఇయర్స్ అన్నారు కదా. సో 18 నుంచి 28 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఉండాలి, అది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి. ఒకవేళ SC STకి అయితే 28 + 5 ఇయర్స్ అనమాట, అంటే 33 సంవత్సరాలు అనమాట. ఒకవేళ మీరు SC ST అయినట్లయితే 33 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ OBC అయినట్లయితే, అంటే మీరు BCA కానీ BCలో ఏ కేటగిరీ అయినా సరే మీకు 28 + 3 అంటే ఎంతనా 31 ఇయర్స్, 31 సంవత్సరాలు ఉన్నట్లయితే మీరు OBC అయినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అది కాకుండా ఎక్స్ సర్వీస్ మెన్ అయితే అప్ టు ఏజ్ ఎక్స్టెంట్తో పాటుగా డిఫెన్స్ + 3 ఇయర్స్ ఉంటుంది. సో PWD క్యాండిడేట్స్ అయితే +10 ఇయర్స్ ఉంటుంది, 28 + 10 38 ఇయర్స్ వరకు. ఒకవేళ OBC నాన్ క్రిమి లేయర్ అయితే 13 ఇయర్స్ ఉంటుంది. PWD SC ST అయినట్టయితే 15 సంవత్సరాల ఎక్స్క్యూషన్ ఉంటుంది. సో మీకు జమ్మూ కాశ్మీర్ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఉంటుంది. సో క్యాండిడేట్స్ హూ ఆర్ సర్వింగ్ గ్రూప్ C అండ్ గ్రూప్ D రైల్వే స్టాప్ క్యాజువల్ లేబర్ వీళ్ళకైతే మాత్రం UR OBC SC ST వాళ్ళకైతే అప్ టు 45 జాబ్ వచ్చిన వాళ్ళకంటే అదంతా కూడా. సో మీకైతే చెప్పాను కదండి, 18 to 28 31 35 33 అనమాట, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. మరి మీకు ఇక్కడ డేట్ కూడా పర్టికులర్ మెన్షన్ చేస్తాను, మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను అగైన్ దీని గురించి కూడా మీకు డీటెయిల్గా డిస్కస్ చేస్తాను అనమాట. ఓకేనా, రైట్. ఇక్కడ మీకు ఫస్ట్ స్టేజ్ CBT 1 ఉంది కదా, కామన్ ఫర్ ALP అండ్ టెక్నీషియన్. మీరు ALP అయినా టెక్నీషియన్ అయినా ఇద్దరికి కామన్ పేపర్ నాన్న. సో 60 నిమిషాలు ఉంటుంది, 75 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది అనమాట. ఇందులో మీకు మినిమం క్వాలిఫైయింగ్ వచ్చేసి సో అన్రిజర్వ్డ్ 40, OBC 30, SC ST సో
ఎస్సీకి 30%, ఎస్టీ 28% అయితే రావాలన్నమాట. ఓకేనా. సో ఎలిజిబిలిటీ మే బీ రిలాక్స్డ్ బై 2% ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. ఓకేనా, వాళ్ళకు కూడా రిజర్వేషన్ అయితే ఉండడం జరుగుతుందమ్మా. సిలబస్ ఏంటంటే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్. సో సెకండ్ స్టేజ్ సిబిటీ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. మీకు జాబ్ వచ్చేది కూడా దీన్ని బేస్ చేసుకుని ఇది 2 గంటల 30 నిమిషాలు ఉంటుంది, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. సో ద సెకండ్ స్టేజ్ సిబిటీ హ్యావ్ 2 పార్ట్స్, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అనమాట. సో పార్ట్ ఏ వచ్చేసరికి సేమ్ సిలబస్ అన్ని యాజ్ టీజ్ ఉంటుంది, బట్ పార్ట్ బి వచ్చేసరికి క్వాలిఫై మార్క్స్ ఖచ్చితంగా రావాలన్న. సో చాలామంది కూడా దీంట్లో చాలామంది కూడా క్వాలిఫై కారండి పార్ట్ బిల్, ఎందుకంటే కరెక్ట్ మెటీరియల్ కానీ ఎక్కడ కూడా అవైలబుల్ ఉండదు. బట్ మన కిరణ్ స్టడీస్లో వచ్చేసి రైట్ ఇప్పుడు నేను చెప్పిన బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మీకు ఎక్కడ కూడా తెలుగులో ఎక్కడ ఉండదండి. మీరు ఏ మెటీరియల్ కానీ ఎక్కడ బయట ఎక్కడ దొరకదు. జస్ట్ మన కిరణ్ స్టడీస్ యాప్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో ఆ పార్ట్ ఏ మీద కంప్లీట్గా మనకి ఫుల్ కోర్స్ ఉంది, పార్ట్ బి మీద కూడా కంప్లీట్గా ఫుల్ కోర్స్ ఉంది. సో మీరు నిజంగా ఏఎల్పీ కానీ జీడీసీ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే క్లాసెస్ మనకి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉందండి, కంప్లీట్ వీడియో క్లాసెస్ అనమాట. సో జస్ట్ 200 రూపీసే ఉంది, ఇది ఫస్ట్ 100 మెంబర్స్కే ఉంది కనుక మీరు ఎవరైతే ఏఎల్పీకి ప్రిపేర్ అవ్వాలనుకున్నారో ఈ మెటీరియల్ మాత్రం ఈ క్లాసెస్ ఎక్కడ కూడా దొరకవండి బయట. మీకు కేవలం కిరణ్ స్టడీస్ యాప్లో మొట్టమొదటిసారిగా కంప్లీట్గా వీడియో క్లాసెస్ అనమాట. మీకు ఏంటంటే ఎక్స్ప్లెనేషన్తో సహా ఉంటుంది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో మీరు ఎవరైతే ఏఎల్పీ కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటారో మీరు తెలుగు మీడియం అయితే మీకు ఎక్కడ కూడా అవైలబుల్ ఉండవు నాన్న బయట, ఇంగ్లీష్ మీడియం కూడా ఎక్కడ అవైలబుల్గా ఉండవు. సో కంప్లీట్గా ఇది ఇంజనీరింగ్ డ్రాయింగ్ అయితేంది, ఫిజిక్స్ అయితేంది, ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో, టాపిక్స్ ఏమేమి ఇచ్చిండో మీకు టాపిక్ వైజ్గా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ తోటి జస్ట్ 200 రూపీస్కే 6 months వ్యాలిడిటీ ఉంటుంది. సో వెంటనే మీరు అది తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇదనమాట క్వాలిఫైయింగ్ మార్క్స్ 35% అన్నమాట ఖచ్చితంగా. ఇక్కడ ఎటువంటి రిలాక్సేషన్ ఉండదు అన్న, మెన్షన్ చేశారు దిస్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ క్యాండిడేట్స్ అండ్ నో రిలాక్సేషన్ ఈజ్ పర్మిసిబుల్. మీరు ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు ఆ క్వాలిఫైయింగ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కంపల్సరీ మీరు క్వాలిఫై అవ్వాల్సిందే. ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి సార్ అని చెప్పి చాలామంది అడుగుతారు. రీసెంట్గా మనకి గవర్నమెంట్ కూడా అఫీషియల్గా కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఒక ఇంజనీరింగ్ అయినట్లయితే మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ స్ట్రీమ్స్ ఏదైనా మీరు ఎలిజిబులే. ఓకేనా, ఎలక్ట్రికల్ బీటెక్ చేసిన త్రిబుల్ ఎలిజిబులే, ఈసీ చేసినా ఎలిజిబులే నాన్న, కానీ సివిల్ వాళ్ళకి మాత్రం ఎలిజిబుల్ ఉండదు. మెకానికల్ చేసినా ఎలిజిబులే. ఓకేనా, నెక్స్ట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసినా ఎలిజిబుల్ ఉంటుంది. ఒకవేళ మీరు ఇంటర్ కనుక ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఎంపీసీ చేసిన వాళ్ళకి టెక్నీషియన్ మీద హెచ్ఎస్సీ వారికి అయితే ఎలిజిబుల్ ఉంటుందన్న. ఒక రిలవెంట్ ట్రేడ్ కనుక పార్ట్ బి క్వాలిఫైయింగ్ టెస్ట్ టు బి సెలెక్టెడ్ ఫ్రమ్ మీరు కనుక చేసుకుంటే ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్, వైర్మెన్, వైండర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ అయితేనట్లయితే ఎలక్ట్రానిక్ మెకానిక్, మెకానిక్ రేడియో అండ్ టీవీ. ఒకవేళ మీరు మెకానికల్ చేసినట్లయితే ఫిట్టర్, మెకానిక్ మోటార్ వెహికల్, నెక్స్ట్ ట్రాక్టర్ మెకానిక్, మెకానిక్ డీజిల్, టర్నర్ కానీ, మెషినిస్ట్ కానీ, రిఫ్రిజిరేషన్ కానీ, ఎయిర్ కండిషనర్ కానీ, మెకానిక్ కానీ, హీట్ ఇంజన్ కానీ, సో మిల్ రైట్ మెయింటెనెన్స్ మెకానిక్ కానీ చేయొచ్చు. ఒకవేళ ఆటోమొబైల్ ఇంజనీర్ మీరు బీటెక్ చేసినట్లయితే సో మీకు ఆ ట్రేడ్ వచ్చేసరికి మెకానిక్ మోటార్ వెహికల్, అదేవిధంగా ట్రాక్టర్ మెకానిక్, మెకానికల్ డీజిల్, హీట్ ఇంజన్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఒక ఇంటర్ కనుక చేసినట్లయితే ఇది ఖచ్చితంగా మీరు కంపల్సరిగా ఇవన్నీ చేసిన వాళ్ళు. సివిల్ వాళ్ళకి లేదు నాన్న, బీటెక్ సివిల్ చేసిన వాళ్ళకి ఏఎల్పీ అనేది ఎలిజిబిలిటీ లేదు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా, మీకు ఇక్కడ పార్ట్ ఏకి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. మ్యాథమెటిక్స్ అయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చెప్పాను కదా. ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మీకు పార్ట్ బితో పాటుగా పార్ట్ ఏలో కూడా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. జనరల్ సైన్స్ కూడా ఉంటుంది. మీకు ఒకవేళ ఫుల్ కోర్స్ కనుక కావాలనుకుంటే ఒకవేళ మీరు రైల్వేలో ఏ ఎగ్జామ్ అన్నా రాయండి అమ్మా, ఎటువంటి ఎగ్జామ్ అన్నా రాయండి. రైల్వేలో మీరు ఏఎల్పీ రాస్తారా, గ్రూప్ డి రాస్తారా, ఎన్టీపీసీ రాస్తారా, లేదంటే ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ రాస్తారా, టికెట్ కలెక్టర్ రాస్తారా, గ్రూప్ డి రాస్తారా, మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే 1 year ఫుల్ కోర్స్ అనేది మీకు ఆఫర్ తోటి అయితే ఈరోజు అవైలబుల్గా ఉందండి. సో మీకు అప్డేటెడ్ క్లాసెస్తో పాటుగా పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా, మన క్లాసెస్ అన్నీ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో మీరు ఏ ఎగ్జామ్ అన్నా ప్రిపేర్ కాండి, ఆర్పీఎఫ్ ఎస్ఐ కానీ, పీసీ కానీ, ఏఎల్పీ కానీ, ఓకేనా, ఆర్ఆర్బీ జేఈ కానీ, ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ, టికెట్ కలెక్టర్ కానీ, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే మీకు కంప్లీట్ 1 year కోర్స్ కనుక తీసుకున్నట్లయితే సో 100% మీకు ఉపయోగం ఉంటుందయ్యా. సార్ మీరు ఎందుకు తీసుకోవాలి సార్, మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటిది, మేము ఎందుకు నమ్మాలి అని చెప్పి చాలామంది అనుకుంటారు. సో నేను రైల్వే అండ్ స్టేట్ జాబు ఓపెన్లో సాధించిన నాకు అనుభవం ఉందమ్మా. సో ఐఎమ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ యూనివర్సిటీ ఎంటెక్. సో నేను ఏదో ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ అనమాట, సార్ మీ క్లాసెస్ ఎలా ఉంటాయి అని చెప్పి అనుకుంటారు కదా. ఒక్కసారి డెమో వీడియోస్ చూడండి, ఒకసారి కామెంట్స్ కూడా ఉంటాయి. మీరు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ చూడండి ఎంతమంది తీసుకురో మీకు అర్థమవుతుంది. దాంతోపాటుగా మన క్లాసెస్ ఎలా ఉన్నాయి, ఏదో నేను చెప్పినని బ్లైండ్గా తీసుకొని నేను ఎప్పుడు చెప్పను.
అవునా కాదా? సో మీరు ఫస్ట్ నమ్మాలి, అంటే విచ్ మీన్స్ మీకు సాటిస్ఫై అవ్వాలి. ఏ స్టూడెంట్ అయితే సాటిస్ఫై అవుతారో వాళ్ళు మాత్రమే కోర్స్ అయితే తీసుకుంటారు. సో నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఫస్ట్ డెమో వీడియోస్ చూడండి. అవి నాట్ ఓన్లీ జస్ట్ డెమో వీడియో, అవి పెయిడ్ వీడియోస్. మీకు కొన్ని వీడియోస్ అయితే మన యాప్లో అయితే ఉంచడం జరుగుతుంది అనమాట. సో వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటే కిరణ్ స్టడీస్ యాప్ ప్లే స్టోర్ నుంచి అయినా పర్లేదు, లేదంటే వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. మీకు రైల్వే జాబ్ కనుక కావాలనుకుంటే ఒక రైల్వే ఎంప్లాయీగా, ఓకేనండి, నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను. నేను ప్రిపేర్ అయ్యి ఓపెన్లో సాధించాను కాబట్టి నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎస్, ఐ డిడ్ ఏ, నేను సాధించిన అభ్యర్థిని కాబట్టి మీకు చెప్పడానికి నాకు అర్హత ఉందని నేను అనుకుంటున్నాను. సో నేను ఎంటెక్ కంప్లీట్ చేశాను జేఎన్టీ యూనివర్సిటీలో, ఓకేనా. సో స్టేట్లో కూడా నేను ఓపెన్ జాబ్లో కొట్టడం జరిగింది పోలీస్ అనేది. సో మీరు ఈ 2 క్వాలిఫికేషన్తో పాటు నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా నేను ఎంటెక్ కంప్లీట్ చేశాను. సో ఐఎమ్ వెరీ మచ్ అబౌట్ ద కంప్లీట్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ యాజ్ వెల్ యాజ్ అమాంగ్ ఆల్ సబ్జెక్ట్స్. సో మీకు ఇంత మంచి కంటెంట్ ఇంత తక్కువలా ఎక్కడ కూడా దొరకదండి. ఐఎమ్ గ్యారంటీ, నేను గ్యారంటీ ఇస్తున్నాను మీకు. నా కోర్సులో జాయిన్ అయితే కనుక రైల్వే జాబ్ మీ డ్రీమ్ అయితే దగ్గరుండి మీకు జాబ్ తెప్పించే బాధ్యత నాది. మీ క్లాసెస్తో పాటు మాక్ టెస్ట్లు కూడా సపరేట్గా ఉంటాయి, ఓకేనా. సో ఫుల్ కోర్సు కావాలంటే 1 ఇయర్ది ఉంటుందండి. సో మీకు తక్కువ అమౌంట్కి ఉంటుంది, వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. మీ క్లాసెస్తో పాటు అప్డేటెడ్ క్లాసెస్, ఏదో 2018-19 వీడియోస్ పెట్టడం కాదు నాన్న, అప్డేటెడ్ క్లాసెస్తో పాటుగా మీకు పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఓకేనా. సో తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, బేసిక్స్ నుంచి హై లెవెల్ వరకు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, జనరల్ సైన్స్ కానీ, హిస్టరీ కానీ, పాలిటీ కానీ, కంప్లీట్గా బేసిక్ సైన్స్ ఎవ్రీథింగ్ మీకు క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి, మెటీరియల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో క్లాసెస్ ప్లస్ మెటీరియల్స్, మీరు మెటీరియల్స్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. వీటితో పాటుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీకు కంప్లీట్గా పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఇస్తాం. జనరల్ సైన్స్ అయితే అవన్నీ. సో అర్థమెటిక్ కూడా ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండింగ్ కల్లా రిలీజ్ అవుతాయండి. సో అవి కూడా మీకు ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకైతే ఫ్రీగా ఒక్కసారి జాయిన్ అయినట్లయితే కరెంట్ అఫైర్స్ కానీ ఎవ్రీ మంత్ కూడా రిలీజ్ అయ్యేవన్నీ కూడా మీకు 1 ఇయర్ ఫుల్ కోర్స్ కనుక జాయిన్ అయితే ఫ్రీ అనమాట. సో వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుందమ్మా. సో నా యొక్క అనుభవం మీద చెప్తున్నాను, రైల్వే జాబ్ ఓపెన్లో సాధించే అనుభవంతో చెప్తున్నాను కాబట్టి మీరు కూడా నా ఛానల్ ఫాలో అవ్వండి, మీరు కూడా రైల్వేలో ఖచ్చితంగా ఎంప్లాయ్ అవుతారు, ఓకేనా. రైట్, ఇప్పుడు మనకి రీసెంట్గా రైల్వే వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మాన్యువల్ అయితే మనకి ఎస్టాబ్లిష్మెంట్లో అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. అసిస్టెంట్ లోకో పైలట్ అంటే లెవెల్ 2 పోస్టులకు సంబంధించి ఏమేమి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి అని చెప్పి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ చెప్పినే ఉంటాయమ్మా, ఇక్కడ కొత్తగా ఏది ఉండదన్నమాట. బట్ మళ్ళీ ఒకసారి మీకు అఫీషియల్గా ఇచ్చిందా కాబట్టి చెప్తున్నాను. చూడండి అన్న, అడ్వాన్స్డ్ కరెక్షన్ స్లిప్ అనమాట ఇది. సో ఇక్కడ చూడండి, క్వాలిఫికేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ విల్ బి అండర్ ఎడ్యుకేషనల్ 10th ప్లస్ ఐటీఐ. ఇంకా చూడన్నా, మ్యాట్రికులేషన్ ప్లస్ అంటే 10వ తరగతి పాస్ అయి ఉండాలి. మ్యాట్రికులేషన్ అంటే 10th ప్లస్ ఐటీఐ ఇన్ స్పెసిఫైడ్ ట్రేడ్స్ యాక్ట్ అప్రెంటిస్షిప్. సో యాక్ట్ అప్రెంటిస్షిప్ ఉన్న దీని ప్రకారం ఏదైతే ఐటీఐ చేసిన వాళ్ళు 10వ తరగతి ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. మళ్ళీ చెప్తున్నా, ఏఎల్పీకి ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబులే ఉంటారు, బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు, డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. ఇదే ఇక్కడ మెన్షన్ చేశాడు. ఒకటి 10th ప్లస్ ఐటీఐ ఉండాలి, లేదా డిప్లొమా ఇన్ ఎక్కడెక్కడ మళ్ళీ ఏదేది కూడా ఇంపార్టెంట్. సివిల్ వాళ్ళకి ఎలిజిబుల్ ఉండదు నాన్న. డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్. సో LIU ఆఫ్ ఐటీఐ. సో ఐటీఐ చేసినా పర్లేదు, డిప్లొమా చేసినా పర్లేదు, బీటెక్ చేసినా పర్లేదు. స్పెసిఫైడ్ ట్రేడ్స్ ఆఫ్ ద పర్పస్ ఎబోవ్ ఆర్. ట్రేడ్స్ మరి ఏమేమి మెన్షన్ చేశారంటే చూడండి, అనేది ఇంపార్టెంట్. అలా నేను చెప్పాను, ఇందాకనే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఫిట్టర్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. సో మిల్ రిట్ లేదా మెయింటెనెన్స్ మెకానిక్ ఎలిజిబుల్, మెకానిక్ రేడియో టీవీ ఎలిజిబుల్, ఎలక్ట్రానిక్ మెకానిక్ ఎలిజిబుల్, నెక్స్ట్ మెకానిక్ మోటార్ వెహికల్ ఎలిజిబుల్, వైర్మెన్ ఎలిజిబుల్. చూడండి అమ్మా, సో వైర్మెన్ ఎలిజిబుల్. నెక్స్ట్ ట్రాక్టర్ మెకానిక్ ఎలిజిబుల్, ఆర్మేచర్ అండ్ కాయిల్ వెండర్ ఎలిజిబుల్, మెకానిక్ డీజిల్, హీటు, టర్నరు, ఓకేనా, టర్నరు, మిషనిస్ట్, రిఫ్రిజిరేటర్, ఏసీ మిషన్, ఓకేనా. కాంబినేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ డిసిప్లిన్లో చేసినా కూడా ఎలిజిబుల్. ఇగో డిగ్రీ ఇన్ ద ఇంజనీరింగ్ డిసిప్లైన్స్ హ్యాస్ అబోవ్ విల్ ఆల్సో బి యాక్సెప్టబుల్ ఇన్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, ఓకేనా. సో మీరు బీటెక్ చేసినా సరే ఏ స్ట్రీమ్లోనైనా మళ్ళీ చెప్తున్నా చూడండి, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఆటోమొబైల్లో మీరు బీటెక్ చేసినా, డిప్లొమా చేసినా ఎలిజిబుల్, ఐటీఐ చేసినా ఎలిజిబుల్ అనమాట. సో ఇది నాన్న, మీరు కంప్లీట్గా మీ గోల్ కనుక రైల్వే జాబ్ అయినట్లయితే రైట్ పర్సన్ చూస్ చేసుకోండి. ఇప్పుడు నేనేదో నాకు టీచింగ్ అంటే ప్యాషన్ అండి. నేను ఫస్ట్ నుంచి కూడా నన్ను 2019 నుంచి అంటే 2021 నుంచి అనుకుంటా, ఐ థింక్ సో. సో 2021 నుంచి నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మీరు చూడండి ఒకసారి నాకు యూట్యూబ్లో వీడియోస్. సో NCERT సైన్స్. సో నేను ఇచ్చిన నోట్స్ వల్ల ఆల్మోస్ట్ ప్రీవియస్ ఇయర్ నేను ఎవరైతే మనం ఫాలో అయ్యారో 2019లో 1100 పైగా జాబ్స్ రావడం జరిగిందన్న. సో 1100 స్టూడెంట్స్కి, ఓకేనా, 1100+ స్టూడెంట్స్కి గ్రూప్ డి జాబ్ రావడం జరిగింది. ఒక 10 మంది పైగా NTPC జాబ్స్ కూడా రావడం జరిగింది. అందులో నాకు కూడా నేను ఓపెన్లో క్రాక్ చేయడం జరిగింది. అయితే నేను రాసిన దాంట్లో సైన్స్లో నాకు 25కి అవుట్ ఆఫ్ 22 రావడం జరిగింది.
25 దానికి 22 క్వశ్చన్స్ 25కి 22 అయితే నాకు మార్క్స్ రావడం జరిగింది. ఆ 3లో కూడా ఒకటి కెమిస్ట్రీ ఏదో రియాక్షన్స్ ఉండడం, ఒకటి కొంచెం నాకు అర్థం కాక రాలేదండి. బట్ ఎగ్జాక్ట్ నేను చదివిన దానికి 25కి 22 మార్కులు రావడం జరిగింది. ఇదే విధంగా నేను అర్థమెటిక్ రీజనింగ్లో నాకు 25కి అవుట్ ఆఫ్ 23నే రావడం జరిగిందమ్మా. సో 30కి అవుట్ ఆఫ్ రీజనింగ్ ఏంటంటే కొంచెం లెంత్ ఇవ్వడం జరిగింది, అందుకే నాకు 26 27 వచ్చాయి. నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ ఆల్మోస్ట్ అన్నీ కూడా బెటర్ స్కోర్ అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ ఈ మూడిట్లో ఫుల్ స్కోర్ వచ్చింది కాబట్టి నాకు ఓపెన్లో జాబ్ రావడం జరిగింది. అంటే నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే రైల్వే జాబ్ను క్రాక్ చేయాలంటే అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ వెరీ 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 ఇంపార్టెంట్. నేను చాలాసార్లు కూడా చెప్తున్నాను మీకు, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ ఈ 3 సబ్జెక్టులు ఎవరైతే పర్ఫెక్ట్ ఉంటారో వాళ్ళకే మీకు రైల్వే జాబ్ మీరు ఏదైనా రాయండి ఉంటుంది. సో ఆ మూడిట్లో నేను టాప్ స్కోర్ని కాబట్టి సో నాకు ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నానమ్మా. సో మీకు కంపల్సరీ మెటీరియల్స్తో పాటుగా నేను రాసినప్పుడు నేను ఎన్సీఆర్టీ ప్రిపేర్ అయినప్పుడు నా నోట్స్ కూడా మీకు అక్కడ అవైలబుల్గా ఉండడం జరుగుతుంది అనమాట. సో మీకు నా నోట్స్ కూడా ఇస్తాను. సో వెంటనే వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు కిరణ్ స్టడీస్ యాప్ అనేది వెంటనే డౌన్లోడ్ చేసుకొని కోర్సులో జాయిన్ అవ్వండి. 100% నోటిఫికేషన్ వెరీ సూన్గా ఉన్నదన్నమాట. ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ కూడా ఏఎల్పీ కాబట్టి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా. సో ఈ వీడియో లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.